ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజల పక్షంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిలబడతాం. సరే, ఒక అవకాశం కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాన్ని బలోపేతం చేయడం ఒక పక్క, మరి ప్రజా సమస్యలు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో పరిష్కారం కోసం ఆలోచన చేస్తాం. ఆ రకంగానే దీన్ని ఆలోచన చేస్తాం తప్ప ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ పరంగా మరి పార్టీకి వచ్చిన దాన్ని మేము వేరే రకంగా భావించాం. మండలిలో ఎలాంటి అంశాలు ప్రస్తావించనున్నారు? ముఖ్యంగా రైతాంగం, కార్మికులు, నిరుద్యోగ యువకులు, మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల పరిష్కారాన్ని కూడా ఆలోచన చేయమని ప్రభుత్వాన్ని ఆలోచన చేస్తాం. సో తీవ్ర పోటీలో మీ యొక్క పేరు వచ్చింది. నిన్న కార్యవర్గ సమావేశంలో కూడా పెద్ద ఎత్తున పోటీ, చాడగారి కానీ పల్లగారి స్థానం. ఈ నేపథ్యంలో మీకు అవకాశం రావడం వల్ల సరే, జనరల్గా ఒక పార్టీ అనుకున్నప్పుడు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. సరే, ఆ అభిప్రాయాలు వాళ్ళు కూడా చెప్పారు. అయినా కూడా ఏకాభిప్రాయంతోనే నేను అభ్యర్థిగా ఎన్నికైనా, ఏకాభిప్రాయంతోనే అభ్యర్థిగా ఎన్నిక కావడం జరిగింది. పక్షంగా కొన్ని సమస్యలు ప్రభుత్వంపై వస్తుంటే మీరు మాత్రం ఎంతసేపు పొత్తు గురించి మాట్లాడుతారు. సమస్యలు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండే ప్రయత్నం అయితే చేస్తారా? అట్లా లేదు, మేము ప్రజల పక్షంగా నిలబడతాం, దాన్ని సూచన చేస్తాం. సరే, మిత్రపక్షం ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీకి సూచన చేసి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని మరి ఆ రకంగా సూచన చేయడం జరుగుతుంది. అవసరం అనుకుంటే ప్రభుత్వము ఆ రకంగా మొండిగా వివరించకూడదని మేము భావిస్తాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ.